2026 సంవత్సరంలో కేతుగ్రహం ఇది చాలా చెడు సంకేతం. కేతుగ్రహాన్ని కీడు చేసే గ్రహంగా మనందరం గుర్తుంచుకోవాలి. 2026 సంవత్సరంలో ఎవరి జాతకంలో అయితే ఈ కేతుగ్రహం చెడు స్థానంలో ఉంటుందో ఆ రాశివారు అవమానాలను ఎదుర్కోవడం, ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరంలో ఈ కేతుగ్రహం యొక్క కీడు కొన్ని రాశులపై అధికంగా ఉండబోతోంది. అలాంటప్పుడు ఆ కేతుగ్రహం ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కేతుగ్రహానికి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఈ గ్రహం గత జన్మలోని కర్మలకు ప్రతినిధిగా ఉంటుంది. దీనివలన మనిషి జీవితంలో అకస్మాత్తుగా మార్పులు రావడం కూడా జరుగుతుంది. కేతు యొక్క ప్రభావం ఉన్నవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. దీనివలన వారి కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, పనిచేస్తున్న ఆఫీసుల్లో సీనియర్ అధికారుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం దొరకకపోవడం వంటి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే 2026 సంవత్సరంలో 3 రాశులపై ఆ కేతు చెడు దృష్టి ఉండనుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరంలో అనుకూలంగా ఉన్నా కానీ మధ్యమంలో మాత్రం కేతు యొక్క చెడు దృష్టి వలన ఈ రాశివారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అప్పులు పెరిగిపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కర్కాటక రాశివారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివినా కూడా మంచి ఫలితాలను అందుకోలేరు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంటి లోపల కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య తీవ్రమైన కలహాలు చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కేతు యొక్క చెడు దృష్టి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు ఈ రాశివారు. ఇంటి లోపల కలహాలు ఎక్కువవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది అదనపు భారాన్ని కూడా కలిగిస్తుంది కూడా. కుటుంబంలోని సమస్యలు అనేక ఇబ్బందులను కూడా సృష్టిస్తాయి. మీనరాశి. మీనరాశి వారికి కేతుగ్రహ ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా అంతగా కలిసిరాని సమయం కూడా ఇదే. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా కలిసి రాదు కూడా. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఇక ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారు ఉన్నారో వారికి ఇది అస్సలే మంచి సమయం కూడా కాదని మీనరాశివారు గుర్తుంచుకోవాలి. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. అంతేకాకుండా ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి ఈ రాశివారు.